తన గురించి తెలుసుకోవడానికి ఆఖరిగా ఒక ఛాన్స్ దొరుకుతుందని అనుకున్నాను. ఇప్పుడు అది పోయింది. ఎవరి కంట్లో పడకూడదని అనుకున్నాను, వచ్చిన వెంటనే వాడి కంట్లోనే నేను పడ్డాను. కుర్రోడికి విషయం తెలిసిపోయింది, బయలుదేరిపోయాడు. అతను నాదిరా తమ్ముడో కాదో తెలీదు, ఆలోగా వాగడం మొదలుపెట్టావు. మరెందుకురా వాడు ధీరజ్ అని పేరు మార్చి చెప్పాడు? గోయా దగ్గర నా గురించిన డీటెయిల్స్ ఎందుకు అడగాలి? అది ఎందుకు? చక్రియ, ఆ కుర్రాడు 10 రోజులు లీవ్ మీద వెళ్ళాడు, పని మానేసి కాదు. కానీ ఒక్క విషయం తెలుసుకున్నాను, వాళ్ళ నాన్న పేరు జాఫర్ ఇమాన్. సరే, నువ్వు ఒక 10 రోజులు ప్రశాంతంగా ఉండు, వాడు తిరిగి వచ్చేంత వరకు. ఆ తర్వాత నువ్వు 5 ఏళ్ల తర్వాత తను రెస్పాండ్ చేస్తానని చెప్పింది కదా, దాని గురించి చెప్పు. మొదలు పెట్టాడు, వాగుతాడు. 5 సంవత్సరాల తర్వాత నేను ఆళ్లప్పుడు ఆ స్పోర్ట్స్ డివిజన్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడే ఆ బాంబు పేలింది. ఎవరు? జోసఫా? ఎవరు? చెప్తాను. అహ్మద్, డిఓఎస్పీ ఆఫ్ పోలీస్. అయ్యో సార్, పోలీసా? సారీ, చూస్తే అలా కనిపించలేదు. వదలండి వదలండి, గన్ అంత అక్కర్లేదు. నేను ప్రాబ్లం చేసేవాడిని కాను. నాదిరా ఎక్కడ? ఎవరు? నాదిరా ఇమామ్. చెప్పరా. ఇప్పుడు నేను 15 ఏళ్ల అమ్మాయిని కాదు. ఇప్పుడు మీరు శాంతనుని శిక్షించలేరు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని లేదా ఆయన నన్ను ప్రేమిస్తున్నారని. ఇప్పుడు నేను శాంతనుతో వెళ్తున్నాను. నేను ఎక్కడున్నానో కనిపెట్టాలని ప్రయత్నించకండి ప్లీజ్. ఆఫీసర్, నదీరా, నువ్వెక్కడున్నావు? శాంతను అక్కడ ఉన్నారా లేదా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. శాంతనుకి ఫోన్ ఇవ్వండి. నిన్ను వాళ్ళు కొట్టారా? లేదు. నిన్ను వెతికి కనపట్టడానికి నేను చాలా కష్టపడ్డాను, కానీ నాన్నకి లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. నేను మాట్లాడింది ఖచ్చితంగా ఆయన వినిపించుంటారు. 5 సంవత్సరాల తర్వాత నేను మీకు చెప్పాలనుకున్నది ఆయన ద్వారా మీకు చెప్పేశాను. నేను అనుకుంటున్నది మీరు అనుకునేది ఒకటే అయితే మీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూడాలా వద్దా? ఎదురు చూడాలి. ఇక చాలా అపరాధిరా. నాన్న, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. అజ్మీర్కి వెళ్ళాను. ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను. ఐఎమ్ సో సారీ. ఆయన మా దగ్గర లక్నో ఎస్పీ సెర్చ్ వారెంట్ మాత్రమే చూపించారు.
నువ్వా? నాదిరాని తీసుకెళ్ళడానికి వచ్చావా? ఈ 6 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను ఇక్కడికి రాలేదు సార్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఎంతో శ్రమ పడే కదా సార్ తను నన్ను కనిపెట్టింది. కాబట్టి ఇక్కడికి రావడం అనేది నా బాధ్యత సార్. ఆఫ్టర్ ఆల్ ఆర్ వి ఆల్ నాట్ మెన్ ఆఫ్ హానర్ సార్? ఓ, సో దట్స్ యువర్ ఆన్సర్. నాదిరా, నా పర్మిషన్ లేకుండా నువ్వు వీడితో వెళ్ళలేవు. కావాలంటే వెళ్ళొచ్చు, నేను చనిపోయిన తర్వాత. ఎదురు చూస్తానని నువ్వు చెప్పిన మాట అదే నన్ను ఇక్కడికి రప్పించింది. నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళొచ్చు, నేను చనిపోయిన తర్వాత. ఒకవేళ నీకు వెళ్ళడానికి అంత తొందర అయితే నేను ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దు నాన్న, మీరు ఒప్పుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మీరు చచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళను. ఇది మీ మీద ఒట్టు. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను. కానీ అంతవరకు మీరు నన్ను ఏ విషయానికి బలవంత పెట్టకూడదు. ఎన్ని రోజులు నా కూతురు నీకోసం ఎదురు చూస్తుందో అన్ని రోజులు నీ మీద నాకున్న ద్వేషం పెరుగుతుంది. మీ అభిప్రాయాలు కూడా కొన్నాళ్ళలో మారిపోతాయి సార్. నేనెవరన్నది మీకు ఎప్పుడు అర్థం అవుతుందో అప్పుడు మీరు నన్ను క్షమించండి. ఇంతకు మించి ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇది నవాబ్ వంశపు పొగరు. మారడానికి కొన్ని రోజులు పడుతుంది. నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నాన్న ఒకరోజు ఒప్పుకుంటారు. కానీ ఆ రోజు ఎప్పుడో నాకు తెలియలేదు. అంతవరకు మీరు నా కోసం ఎదురు చూడండి అని నేను చెప్పలేను. కానీ నేను మీకోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను. ఆపలేదు మేఘమాల సూర్యుని కిరణం, ఆగిపోదు ప్రణయ జ్వాల దూరం